హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక కుక్కకి వీడియో తీస్తున్నాను. సో సాధారణంగా చాలామంది ముస్లిమ్స్ కుక్కని పెంచకూడదు అంటారు. నాకు అలాగే కుక్కలంటే ఇష్టం ఉండదు. ఈరోజు నేను ఒక ప్లేస్కి వస్తే ఒక కుక్క గంట నుంచి నా చుట్టూ తిరుగుతుంది. ఎందుకో నేను కూర్చుంటే నాతో పాటు అది కూడా కూర్చుంటుంది. నేను వెళ్తే అది కూడా చూడండి, మీరే గమనించండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు కూర్చున్నానా, నాతో పాటు ఇక్కడ ఇలా కూర్చుందో చూడండి ఫ్రెష్గా. నాతో పాటు ఇంకా 2 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ వెళ్తుంటే వాళ్ళతో వెళ్ళట్లేదు. సో ఏదో జన్మలో ఏదో రుణపడి ఉన్నానేమో. చూడండి, వాళ్ళు వెళ్తున్నారు, మీరే చూడండి, వాళ్ళిద్దరూ వెళ్తున్నారు. అయినా కుక్క నా పక్కనే ఉంది. చూడండి, వాళ్ళు ఎంత దూరం వెళ్ళారు, అయినా వెళ్ళట్లేదు. ఇప్పుడు చూడండి, నేను లెగిసి నేను వెళ్తుండగా నాతో వచ్చింది, మీరే చూడండి కావాలంటే. చూడండి, నేను లేచానో లేదా ఎమ్మటే ఎలా అయితే కుక్క లేచిందో కనబడుతుందా ఫ్రెండ్? సో మీకేమనిపిస్తుందో చిన్న కామెంట్ చేయండి. చూడండి, కొంచెం దూరం వచ్చాను కదా, నేను మళ్ళీ కూర్చుంటున్నాను. ఇప్పుడు చూడండి, కూర్చుంటుందా వెళ్ళిపోయిద్దో చూద్దాం. చూడండి, అంతే నిలబడింది. నేను చాలామంది కుక్కలు ఇష్టంగా పెంచుకుంటారు, కానీ నాకైతే కుక్కలు అంటే ఇష్టం ఉండదు. కానీ ఈ కుక్క మాత్రం ఒక గంట నుంచి నా చుట్టే తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుందో నాకైతే తెలియదు. నేను ఎక్కడైతే కూర్చుంటున్నానో అది అక్కడే కూర్చుంటుంది. నేను లేవగానే పాపం అది నా పక్కనకే వస్తుంది. నేను మళ్ళీ లెగిసాను. ఇలా ఒక 1 అవర్ నుంచి నేను గమనిస్తున్నాను దానికోసం. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, నాతో వచ్చేసిద్ది. అలాగే చూడండి ఫ్రెండ్స్, వస్తుంది, ఎలా వస్తుందో. ఇలా చూస్తుంటే మీకేమనిపిస్తుందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఎగ్జైట్గా ఉంది. ఎందుకంటే సో ఈ రోజుల్లో మనుషులే మానవతో ఉన్న మనుషులే మనకి ఇంత ప్రేమని చూపారు. అలాంటిది నోరు లేని కుక్కలు కూడా ఇంత విశ్వాసంగా ఉంటాయా అని చెప్పి నేను నిలబడతాను, ఆ కుక్క కూడా నిలబడుతుంది. నేను కూర్చుంటాను, నా పక్కన ఆ కుక్క కూడా కూర్చుంటుంది. చూడండి, నేను వెళ్ళిపోతున్నాను, ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏమనదు, నా కోసం వస్తుంది పాపం అది. చూడండి ఫ్రెండ్, దీన్ని చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. దీనికి ఇప్పుడు ఏదో ఒకటి కొనిపించాలి నేను. ఇప్పుడు నేనైతే అలసిపోయాను, కూర్చుందాం అనుకుంటున్నా. ఇదేం చేసిద్దో చూద్దాం. నేను కూర్చున్నాను కదా, ఇది కూడా కూర్చుంటుందా వెళ్ళిపోయిద్దో చూద్దాం ఫ్రెండ్. చూడండి, నేను కూర్చోగానే అది కూడా ఆగిపోయింది పాపం. ఇంకొక 5 నిమిషాలు చూసి నా